మహాత్ములు అజ్ఞానరాహిత్యానికే ఆ పరమపురుషుని పాదపద్మముల యందు ధ్వవించిన గంగాజలమునందు ఓలలాడ ఆశిస్తారో అట్టి తీర్థపాదుడవైన నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కాకున్నచో బ్రహ్మచర్యనిష్టను బూని 100 జన్మలకైనా నీవే నాపతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ ప్రాణాల్ని నీకు అర్పితం చేస్తాను. ఇదే నామనో నిశ్చయం. నీ మధురవాక్కులాలకించని చెవులవల్ల ప్రయోజనం లేదు. నీ వనుభవింపని ఈ శరీరలావణ్యం ఎందుకు కొరగాదు. నీ అతరసుధార సమాస్వాదింపని నాలుకకు ఫలరసాదుల ప్రాప్తి ఎందుకు. నీ పాదచర్యకుపకరించని ఈ జన్మ ఎన్ని జన్మలెత్తినా లాభశూన్యమో. ఈ రీతిన అగ్నిద్యోతుడు ఆ రుక్మిణీదేవి పంపిన సందేశ విశేషాలను కృష్ణునకు విన్నవించి కర్తవ్యాన్ని మీరే యోచించాలి అని అతడు మరల రుక్మిణీదేవిని గూర్చి ఇలా వర్ణిస్తాడు. రుక్మిణీదేవి చరణాలు చిగురుటాకుల అందాన్ని మించుతాయి. బంగారపు అరటిబోదల మాదిరిగా ఆమె తొడలు శోభిస్తాయి. శంఖం మాదిరి ఆమె కంఠం మిక్కిలి అందమైనది. నడుము ఉందాలేదా అనిపిస్తుంది. వక్షద్వయం కనుల పండుగ గావిస్తుంది. నెన్నుదురు నెలవంకను అపహాస్యం చేస్తుంది. చూపులు మన్మథ బాణాలు. వాక్కులు మనస్సంతోష సంధాయకాలు. వదనం చంద్రబింబం. కృష్ణాన పెద్దలపై ప్రమాణమోసరించి వెళుతున్నాను. నీవు రుక్మిణి ఇయాతోడై ఉంటారు. మీకు తప్పక వివాహం జరుగుతుంది. ఆలస్యమిక ఎందులకు. నీవు నీవారితో కలిసి ఆమెను గొనికిని వెంటనే ఉపక్రమించు. శత్రువర్గాన్ని అణచివేసి లోకానికి హితమును చేకూర్చుము.